హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది చిక్కుడుకాయ అనుకుంటున్నారు కదా? కాదండి, అనపకాయ. దీంతో ఏం రెసిపీ చేసుకుంటామో చెప్పుకోండి చూద్దాం. ఇలా ఒలుచుకొని ఒక బౌల్లో వేసుకొని 80% కుక్ అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇది పిండిలో వేసి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో బియ్య పిండి వేసి కొత్తిమీర, అనపగింజలు, పచ్చిమిర్చి మేము మిక్సీ పెట్టామండి. అందులో సాల్ట్, ఎల్లిపాయ, పచ్చిమిర్చి వేసాము. ఆ మిశ్రమంని ఇందులో వేసి కొన్ని వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. అంతలోపు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని లైన్ వరకు వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఈలోపు ఈ మిశ్రమం రెడీ అయిపోయింది. దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి. మంచిగా రౌండ్గా ముద్దల్లాగా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న బాల్స్ అన్నీ ఇడ్లీ కుక్కర్లో వాటర్ పెట్టాం కదా, ఇది బాయిల్డ్ అయిందండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. ఇవన్నిటిని మంచిగా ఇడ్లీ షేప్లో చేసేసుకున్నాం కదండి, అవన్నీ అందులో పెట్టేసుకోవాలి. ఒక్కొక్కటిగా మెల్లిగా పెట్టేసుకోవాలండి. షేప్ అవుట్ అయిపోద్ది మళ్ళీ. ఇలా అన్నీ ఇందులో పెట్టుకున్నాక మంచిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసేసి క్యాప్ పెట్టేసేయాలి. ఇంతకీ ఈ రెసిపీ ఏమేంటో చెప్పలేదు కదా, మీకు తెలిసే కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి. ఇలా మొత్తం పిండిని ఇలా ముద్దల్లా చేసేసుకొని అన్నీ ఇలా ముద్దల్లా అయిపోయిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసి అందులో పెట్టేసుకోవాలి. మిగతా వాటిని కూడా లాస్ట్కి కొంచెం ఆయిల్ వేసేయాలండి, ఎందుకంటే ఒక్కొక్కటి అతుక్కోకుండా. ఇలా వేస్తే దేని దానికి వచ్చేస్తుందండి. ఇలా ఆయిల్ వేసేసి క్యాప్ పెట్టేసుకోవడమే. ఇంకా క్యాప్ పెట్టేసిన తర్వాత ఒక 20 minutes వెయిట్ చేయాలండి. ఒక 20 minutes బాయిల్డ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని మూత ఓపెన్ చేసి ఎలా వచ్చాయో చూసిద్దామా. రండి చూద్దాం ఎలా ఉన్నాయో. క్యాప్ ఓపెన్ చేసి చూసారా, బాగా వచ్చాయి కదా, బాయిల్ అయిపోయాయండి. ఇంకా ప్లేట్లో పెట్టుకొని తినేద్దాం. టేస్ట్ చూద్దాం ఎలా ఉన్నాయో. వావ్, చాలా బాగా వచ్చాయండి. సూపర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడైనా టిఫిన్స్ లేవు, ఏం టిఫిన్ చేయాలి అన్నప్పుడు ఇది ట్రై చేయండి. వీటి పేరేంటి ఇంకా చెప్పట్లేదు అనుకుంటున్నారా? మీకు తెలిస్తే చెప్పండి. మీకు ఏమైనా కారంగా అనిపించినప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని తినండి, బాగుంటుంది. అయిపోయిందండి, ఇంతే. ఇంతకీ రెసిపీ ఏం చెప్పలేదని బాధపడకండి, కుడుములు అంటారండి. డూ లైక్, సబ్స్క్రైబ్.